హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా నవరాత్రులు అయితే లాస్ట్ 3 డేస్కి వచ్చేసాయి కదా. లక్కీగా ఈసారి 11 డేస్ వచ్చాయి. ఎవరైతే ముందు 7 రోజులు చేసుకోలేకపోయారో అట్లీస్ట్ ఈ 3 డేస్ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఉన్న టైంని వచ్చే అవకాశాన్ని ఎప్పుడూ మిస్యూజ్ చేసుకోకూడదు అంటారు. సో అందుకని చెప్తున్నాను. చేసుకునే వాళ్ళకి మాత్రమే, మళ్ళీ ఇలాగ ఫోర్స్గా కాదు, చేసుకునే వాళ్ళకి మాత్రమే. అంటే కుదిరిన వాళ్ళు ఉంటే చేసుకోండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు. దాంట్లో బాధ ఇబ్బంది ఏం లేవు. పూజ విషయానికి వస్తే ఏంటంటే ఏదో కోట్లు వచ్చేయాలి, కోరికలు తీరిపోవాలి అని కాదు, కానీ మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని అయితే మా అమ్మవారు మంచిగా ప్రసాదిస్తుంది. ఏమున్నా లేకపోయినా బతికేయచ్చురా అన్న ధైర్యాన్ని, తృప్తిని ఇస్తుందన్నమాట. సో అందుకని చెప్తున్నాను. ఎవరైనా కుదిరిన వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి. ఈ టైంని మిస్యూజ్ అయితే చేసుకోకండి. ఇంకా ఇక్కడ వీడియోలో ప్రసాదం మామిడికాయ పులిహోర చేశాను కదా, అది ప్రాసెస్ చెప్తున్నాను. చాలా సింపుల్. నిమ్మకాయ పులిహోర లాగానే మామిడికాయ పులుపుని బట్టి మనము నిమ్మకాయ పిండుకోవాలా లేదా అనేది మనం చూసుకోవాలి. పుల్లగా ఉంటే అక్కర్లేదు. ఇంకా ఆ పులుపుని బట్టి పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకోవాలి. ఇంకా మసాలా పోపు దినుసులు వేరుశెనగ గుళ్ళు లేవు ఇక్కడ, నేనైతే వేయలేదు. ఉన్న వాటితోనే చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా ఉడికించిన అన్నంలో మామిడికాయ తురుముని పెట్టుకోవాలి. అది మగ్గిపోతుంది కదా, దాంట్లో తాలింపుని కలుపుకుంటే, ఇంకా సరిపడా ఉప్పు కలుపుకుంటే టేస్టీగా రెడీ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే తాలింపులోనే తురుమును వేసేస్తారు. అమ్మ కానీ మేము ఇలాగే చేస్తామన్నమాట. మాకు ఇంట్లో ఇలాగే అలవాటు. సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.